సంగారెడ్డి పట్టణంలోని 19 వార్డులో ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి 19 వార్డు కాంగ్రెస్ నాయకులు ఎం. నగేష్, గుర్రం రమేష్, గుర్రం సంతోష్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు
సంగారెడ్డి పట్టణంలో 19 వార్డులో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజాపాలన అనేది మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి గల్లీలో రాష్ట్రమంతా, మన సంగారెడ్డిలో మీ వార్డే కాదు, ఎక్కడ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్ని ఊళ్ళు ఉన్నాయో, ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులో కూడా 28వ తారీఖు రోజే ప్రారంభించడం జరిగింది. 28 నుంచి ఇది 6వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు వరకు అధికారులు మీ దగ్గరనే ఉంటారు. అప్లికేషన్ ఇవ్వచ్చు. ఈ ఒక్కరోజు అని ఆధార బాధర పడకుండా 6వ తారీఖు కూడా ఇవ్వచ్చు. మరి ముఖ్యంగా మన మున్సిపల్ ఇన్ఛార్జ్ గారికి, విజయలక్ష్మి గారికి, ఉషాకాంత్ గారికి, అలాగే మున్సిపల్ డాక్టర్ గ్రూప్ మహిళలకి, ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇక్కడ ఇచ్చేసిన లబ్ధిదారులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రజాపాలన అనేది ఎందుకు పెట్టిరో మీ అందరు తెలుసు. గత ప్రభుత్వం 9 ఏళ్ళు కూడా ఏ ఊరికి ఏ వార్డుకి వచ్చిండ్రామా ఎప్పుడన్నా ఇస్తామని రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ వస్తే లేని వాళ్ళకి ఏమన్నా లబ్ధి పొందుతుంది అనే ఆలోచన తెలంగాణ ప్రజలందరికీ వచ్చిన సంగారెడ్డిలకు రాలేదు. సంగారెడ్డిలకు ఎందుకు రాలేదంటే వాళ్ళ నిద్ర పోయినరో మత్తులున్నారో ఏమైందో కానీ మాయ చేసేసింది జగ్గారెడ్డి. పోనీగా ఓడగొట్టేసిండ్రు, కథం చేసిండ్రు, అయిపోయింది. కానీ ఈ రోజు కూడా ఓడగొట్టినా కానీ మేము ఈరోజు మన ప్రజలు మన వాళ్ళని మేము ఇంకా తిరుగుతున్నాం. మాకేం అవసరం లేదు. కానీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలకింత చెయ్యాలనే ఉద్దేశంతో మేము కూడా ఈరోజు వచ్చినాం. ముఖ్యంగా 9 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన 2 రోజులకే 2 పథకాలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల్లో మరి 2 పథకాలు ప్రజలకు అందజేయడం జరిగింది. మీకు అవేంటో తెలుసు. ఒకటి బస్సు, ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు. బస్సు ఆడవాళ్ళందరికీ ఎవరైనా బస్సు ఎక్కిరా? ఇప్పుడు ఎక్కిరా? సంతోషంగా ఉండాలి, తిట్టుకుంటున్నా. మరి నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ? నేను ఒక్కటే చెప్పిన, ఎలక్షన్లప్పుడు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిది. కన్న తల్లి తప్పు